ఫ్రెండ్స్, రామకృష్ణ 35 థియేటర్ అనమాట. ఇది హ్యాబిట్స్లోని. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఓన్ థియేటర్ ఇది. సో ఈ థియేటర్ని 1969లో అక్టోబర్ 10th అయితే ఈ థియేటర్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ సినిమా వచ్చేసి ఇతిఫాక్ అని హిందీ సినిమాతో అయితే ఈ థియేటర్ని ఓపెన్ చేసిన అనమాట. సో ప్రజెంట్ కూడా ఇప్పటికీ ఇది జూనియర్ ఎన్టీఆర్ అన్న వాళ్ళ థియేటర్ అనమాట. సో వాళ్ళే ఓనర్స్ ఈ థియేటర్కి. సో ఇంకా మనకు ఇక్కడ బుక్ మై షో కనిపిస్తుంది కదా, ఈ టికెట్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ త్రీ టైప్స్ టికెట్స్ ఉంటాయి. ప్రీమియర్ సోఫా, బాల్కనీ అనమాట. సో ప్రైస్ డిఫరెంట్ ప్రైస్లో అయితే ఉంటుంది. సో 210 నుంచి 200, 110, 50 రూపీస్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. వాల్ పైన డిజైన్ చాలా బాగుంది కదా మొత్తానికి అయితే. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఈ థియేటర్ గురించి అయితే అప్డేట్ మొత్తం ఇస్తాను అనమాట. సో ఇది వచ్చేసి క్యాంటీన్ ప్లేస్ అనమాట. చూడండి, క్యాంటీన్ ప్లేస్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వెయిటింగ్ చేయడానికి సోఫాలు కూడా ఉంటాయి, కుర్చీలు కూర్చోవడానికి. ఇక ప్రైస్ అంటే మనకు కొంచెం ఎక్కువనే ఉంటుంది అనమాట. మనకు మల్టీప్లెక్స్లో ఉన్న ప్రైస్ కన్నా కొంచెం మిడిల్లో ఉంటుంది క్యాంటీన్లో అయితే. సో క్యాంటీన్లో మనం కాఫీ తీసుకొని ఇక్కడ పక్కన వచ్చి సోఫాలో కూర్చుంటూ కాఫీ తాగుతూ రిలాక్స్గా అవ్వచ్చు అనమాట ఒకసేపు. సో బయట రిలాక్స్ అవ్వడానికి మంచి సోఫా కూడా సెట్ చేసిండ్రు అనమాట వీళ్ళు. ఆ ఫోటోకి సంబంధించి ఫోటో తీయడానికి కూడా ఒక మంచి ప్లేస్ని అయితే వీళ్ళు రెడీ చేసి పెట్టినారు అనమాట. సో చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు ఇక్కడ మిర్రర్లో. చూస్తున్నాను, నేను కనిపిస్తున్నాను కదా. సో ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట. ఇంటర్వెల్లో ఈ వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం రష్ ఎక్కువగా ఉందన్నమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్దాం. థియేటర్ లోపలికి వెళ్ళి అసలు థియేటర్ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను అనమాట. సో ఈ థియేటర్ 1969 ఓపెన్ చేసినప్పుడు అయితే చాలామంది సెలబ్రిటీలు వచ్చింది దీన్ని ఓపెన్ చేయడానికి అప్పట్లో. సో ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ప్రీమియర్ సోఫా, ప్రీమియర్ రీసైక్లింగ్ సంబంధించిన టికెట్ లోపలికి వెళ్ళడానికి దారి చూపిస్తుంటుంది. సో ఇది వచ్చేసి ప్రీమియం సోఫా అనమాట. సో మనం వచ్చేసి గోల్డ్ క్లాస్లో అంటే మనం అప్పర్ బాల్కనీలో టికెట్ తీసుకున్నాం అనమాట. సో లోపలికి వెళ్దాము. అప్పర్ బాల్కనీ వచ్చేసి 110 రూపీస్ టికెట్ అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు స్క్రీన్ ఎంత బాగుందో. నేను ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు స్క్రీన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి క్రిస్టీ 2K ప్రొజెక్టర్ అనమాట. సో డాల్బీ సౌండ్ తోటి అయితే ఈ థియేటర్ని అయితే రన్ చేస్తున్నారు ఇప్పటికీ. సో చూస్తున్నారు కదా, ఏంటంటే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మీకు కొంచెం నార్మల్గా అనిపించకపోవచ్చు. కొంచెం క్లారిటీ చూపిస్తాను నేను. చూసుకొని నేను లాస్ట్లో ఉన్నాను అనమాట. లాస్ట్ నుంచి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసి టోటల్గా 600+ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. సో దీంట్లో సౌండ్ బాక్స్లో వచ్చేసి 35+ సౌండ్ బాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళి అయితే నేను వీడియో తీయలేను, లోపలికి వెళ్ళి అందుకోసమే తీస్తున్నాను అనమాట. వాళ్ళు ప్రొజెక్టర్ రూమ్కి పర్మిషన్ అయితే ఇవ్వలేదు లోపలికి చేయడానికి. సో అందుకోసమే నేను సినిమాకి వచ్చి లోపల నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను అనమాట. సో నా కాలేజ్ టైంలో అయితే దీంట్లో చాలా సినిమాలు చూసినాను, ఎందుకంటే మా కాలేజ్కి దగ్గర అనమాట ఈ థియేటరు. సో 70 mm 35 అయితే నేను చాలా సినిమాలు చూసినాను నా ఫ్రెండ్స్ తోటి అయితే. సో మీరందరూ ఈ రామకృష్ణ 35, 70 mm ఏమేమి సినిమాలు చూసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంత లాస్ట్లో కూర్చున్నా కాబట్టి నాకు స్క్రీన్ అయితే అంత మంచిగా అనిపించలేదు. సో అంత ఫీల్ అనిపించలేదు సినిమా చూస్తున్నప్పుడు. స్క్రీన్ అయితే కొంచెం ముందు కూర్చుంటేనే స్క్రీన్ అయితే బాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడన్నా టికెట్ తీసుకున్నా మాత్రం ముందు సైడ్ తీసుకోండి, బ్యాక్ సైడ్ తీసుకోకండి. కొంచెం స్క్రీన్ కొంచెం డౌన్ అనిపిస్తుంది, మన డౌన్లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు లోయర్ బాల్కనీ తీసుకోండి. అప్పర్ బాల్కనీ తీసుకుంటే కొంచెం స్క్రీన్ చూడడం అయితే ఇబ్బంది అవుతుంది అనమాట. సో నాకు ఆ ఫీలింగ్ అనిపించింది. సో చూస్తున్నారు కదా, కెమెరా డౌన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.